వీళ్ళందరికీ నా వందనాలు. దేవుని మందిరమై ప్రారంభోత్సవం నుంచి ఒక పాట పాడి దేవుని నామాన్ని మనం మహిమపరుచుకుందాం. హల్లెలూయా, ఆమేన్. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం, మానవ వెల్లరం క్రైస్తవ రక్షణం, మానవ వెల్లరం క్రైస్తవ రక్షణం. ఆశీర్వాదము దేవుని మందిరం
దేవుని ప్రాంగణం దేవుని మందిరం దేవుని ప్రాంగణం మానవ కళ్యాణం క్రైస్తవ రక్షణం మానవ కళ్యాణం క్రైస్తవ రక్షణం దేవుని మందిరం వాటామారముతో ఫలించుటకు దేవుని స్వరము విని బలపొందుటకు వాటామారముతో ఫలించుటకు దేవుని స్వరము విని బలపొందుటకు సంతోషించుటకు ఆశమున్న వారికి సంతోషించుటకు ఆశమున్న వారికి సహవాసం నందు పాలున్నది సహవాసం నందు పాలున్నది వేచియున్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము వేచియున్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము దేవుని మందిరం దేవుని ప్రాంగణం దేవుని మందిరం దేవుని ప్రాంగణం మానవ కళ్యాణం క్రైస్తవ రక్షణం మానవ కళ్యాణం క్రైస్తవ రక్షణం దేవుని మందిరం హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక దేవుని మందిరం ఏంటట దేవుని మందిరం ఏంటట చక్కగా పాడారు చెప్పడం కూడా కదా దేవుని మందిరం ఏంటట దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం ప్రతి ఆదివారం మందిరానికి మానక వెళ్ళడం ఎవరి లక్షణం ఆలోచించుకోండి మనం ఎన్నిసార్లు ఆదివారం మానేశాము ఆలోచించండి మనం ఎన్నిసార్లు దేవుని యొక్క మందిరానికి ఎక్కడ ఆగేసాము అప్పుడు మనం క్రైస్తవం కాదన్నట్టే లెక్క మంచి అర్థమైన పాడిన మోషేలకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి భవానాన్ని వచ్చి దేవుని భయంకరంగా ఒక పాట పాడి దేవుని స్తుతిస్తారు. త్వరగా ఆలస్యం లేదు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. త్వరగా ఇంకా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరూ పాట పాడాలని ఆశపడుతూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరికీ మనం సరిగ్గా పాట పాడడానికి అవకాశం ఇవ్వాలి కనుక సమయాన్ని వ్యర్థం చేయకండి. దయతో మన యొక్క మాటలు మన్నించి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.